మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యన ఒక మిత్రుడు ఒక వీడియో లింకును నాకు ఫార్వర్డ్ చేశాడు. అదేమిటంటే మన వనజక్కయ్య గారు ఎక్కడో మీటింగ్లో ప్రసంగిస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే అందులో మేడం గారు మన గురించి ప్రస్తావించారు. మీకు తెలుసు కదా, మనం అప్పుడప్పుడు మేడం గారి వీడియో మీద స్పందిస్తుంటాము. ఆ స్పందనను మేడం గారు ద్వేషంగానో పగగానో దేనికిందో తీసుకున్నట్టున్నారు. ఆమె మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లుగా అనిపించింది. అసలు మేడం గారు మాట్లాడే మాటల మీద మనం ఎందుకు స్పందిస్తున్నాము అన్న విషయం కొద్దిగా మేడం గారికి తెలియజేసి, మేము మీ శత్రువులము కాదు అని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మేడం గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఇది రాయటం వల్ల వాళ్ళకి ఇంకొన్ని ఆయుధాలు ఇస్తున్నానా అన్న భయం నాకు చాలా ఉండింది. ఇది నన్ను ఏం చేస్తుంది ట్రోలింగ్. ఇది చెప్పడానికి నేను భయపడ్డా, నేను రాయలేదు యాక్చువల్లీ. మేడం గారు నమస్కారం. మిమ్మల్ని ట్రోలింగ్ చేయడము అంటే మిమ్మల్ని బ్యాడ్ ఇంపోజిషన్లోకి పంపడం కాదు, మా మనసులోని బాధను మీకు వ్యక్తపరచడం. అది కూడా మేము కలత చెందేలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయం మీకు తెలియజేస్తే మీరు ముందు ముందు అట్లా మాట్లాడరు, ఆ విషయం మీకు తెలుస్తుంది అని మీకు చెప్తున్నాం అంతే. ఒకటి షార్ట్ ఫిలిం లాగా సింగిల్ ఎపిసోడ్, కొన్ని వెబ్ సిరీస్లు. ఈ వెబ్ సిరీస్లకు గురవుతున్నప్పుడు ఆ కష్టం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మాది సింగిల్ ఎపిసోడ్ అనమాట, అంటే ఎపిసోడ్ టు ఎపిసోడ్, అంతే కదండి. ఫోన్ ఓపెన్ చేయగానే మనకు కనపడే 10 నోటిఫికేషన్స్లో 4 పచ్చి బూతులు ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. ఇది నా గురించి అయితే కాదు, ఎందుకంటే నేను ఎక్కడా బూతులు మాట్లాడే అవసరం రాదు నాకు. చాలా తెలివైన వాళ్ళు, ట్రోల్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా వాళ్ళకు. అవును మేడం, మ్యాటర్ యొక్క నాడిని మీరు చక్కగా పట్టుకున్నారు. మాకు ట్రైనింగ్ ఉంటుంది మేడం, కానీ ఈ ట్రైనింగ్ ఎవరిస్తారు అంటే కనుక బ్రాహ్మణవాదము, మనువాదము ఇటువంటి పడికట్టు పదాలు వాడే మీలాంటి హిందూ ద్వేషులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర మేము నేర్చుకోవాల్సి వస్తుంది ఎట్లా మాట్లాడాలి అన్నది. తను ఇంతకుముందు వేడి చెప్పినట్టుగా వాళ్ళు ఒంటరిగా లేరు, మూకలుగా ఉన్నారు. మీరు మాత్రం ఒంటరిగా ఉన్నారా? మీ ఎదురుగా ఉన్నవారంతా మీ మోకే కదా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు నిజమమ్మా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. మీ వీడియోలు చూసే నేను ఇలా మాట్లాడాలి అని నేర్చుకున్నాను. కరెక్ట్గా చెప్పారమ్మా. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏమ్మా మీకు టెలిగ్రామ్ గ్రూప్స్ లేవా? ఓహో, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా? సరే సరే. టెలిగ్రామ్ గ్రూప్స్లోకి వెళ్ళి ఫలానా దాని అంతు చూడండి అని వాళ్ళు ఒకటేస్తారు. ఓహో, మనువాదులు బ్రాహ్మణవాదులు అని ఉంటారు చూసారా, వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి అని మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాగా. నాకైతే ఎటువంటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా లేదమ్మా. ఈ దాని అంతు చూడటం కోసం ఇట్లా మోక వచ్చి వేట కుక్కల్లాగా మనమే పడుతుంటారు. అంటే మీకు వచ్చి అక్కడ కామెంట్లు పెట్టేవాళ్ళు అక్కడ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు అనేది మీకు అర్థం కాదమ్మా. వాడి కులాన్ని వాడి మతాన్ని మీరు దారుణంగా దూషిస్తుంటే వాడు చప్పట్లు కొట్టాలంటారా? ఇది ఏం చేస్తుంది అనేది నాకు స్వానుభవం. ఇది అంటే మరేమీ కాదులే మిత్రులారా, మేడం గారు ట్రోలింగ్ గురించి చెబుతున్నారు. చాలా మందికి నేహా దీక్షిత్ అనే అమ్మాయి తెలుసు అనుకుంటాను. ఎట్లా నార్త్ ఈస్ట్ నుంచి ఆదివాసీ పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని హిందూ దుర్గా వాహిని కింద కన్వర్ట్ చేస్తున్నారని రాసింది. ఆ అమ్మాయిని ఎంత అంటే మనకు తెలిసి, మాకు జర్నలిస్టుల్లో తెలిసి మొట్టమొదటి అతి దారుణంగా ట్రోల్కి గురైన అమ్మాయి. మేడం గారు ఆమె ఏం చేసిందో, ఆమె ఏం మాట్లాడిందో తెలియదు. మీరు ఆమెను రిఫర్ చేసి ఆమె ఏమి చేసిందని మీరు చెప్పారో అదే మాకు తెలుసు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అమ్మాయిలను తీసుకెళ్ళి హిందూ దుర్గావాహినిగా కన్వర్ట్ చేస్తున్నారు అన్నారు. అసలు మీకు హిందూ దుర్గావాహిని గురించి ఏమైనా తెలుసా? అదేమైనా వేరే మతమా లేకపోతే ఉగ్రవాద సంస్థ? ఇంతకీ వాళ్ళు నార్త్ ఈస్ట్ నుంచి తీసుకెళ్తున్న పిల్లలు ఎవరు? హిందువుల పిల్లలా లేకపోతే హైందవేతరుల పిల్లలా? నాకు గనక ఒక ఆడబిడ్డ ఉంటే, నాకు అందుబాటులో హిందూ దుర్గావాహిని ఉంటే అక్కడ నా బిడ్డను ఆనందంగా చేర్పిస్తాను. అసలు హిందూ దుర్గావాహిని అంటే ఎట్లా ఉంటుందో, అక్కడ ఏమి నేర్పుతారో నీకు తెలియాలంటే ఈ చిన్న బిట్టు చూడు. ఇది సుమారు 7 సంవత్సరాల క్రిందటి వీడియో. దుబాయ్లోనో ఎక్కడో జరుగుతున్న ఉమెన్స్ రెజ్లింగ్ మ్యాచ్. ఈమె పాకిస్తాన్కు చెందిన రెజ్లర్. ఆమె మ్యాచ్లో గెలిచిన తర్వాత విజయోత్సాహపు అహంకారంతో ఇండియన్స్ ఎందుకు పనికిరారు, మేమే నెంబర్ 1, మా ముందు హిందూ స్త్రీలు ఎందుకు పనికిరారు, దమ్ముంటే ఒక్కళ్ళు రండి అని ఛాలెంజ్ చేసింది. ఇదిగో వస్తున్నానుండు అంటూ ఈ యువతి బయలుదేరింది. చూశారు కదా, మామూలు డ్రెస్లోనే ఉంది. ఆ ఛాలెంజ్ను స్వీకరించింది.
కానీ మొదట్లోనే ఆ పాకిస్తానీ చేతి దెబ్బ రుచి చూసింది. తర్వాత ఏం జరిగింది? ఆమెను చిత్తుగా ఓడించేసి ఉదంతం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మేడం, మీరు వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగాను, తప్పు చేసినట్టుగాను, ద్రోహం చేసినట్టుగాను అక్కడి యువతులను హిందూ దుర్గా వాహినికి కన్వర్ట్ చేస్తున్నారు అన్నారు. అది అన్నా మతమా లేకపోతే ఇంకోటి ఏదోనా కన్వర్ట్ అవ్వడానికి? హిందూ దుర్గా వాహిని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్. ఇదిగో చూశారు కదా, హిందూ దుర్గా వాహిని మెంబర్స్ అయిన వాళ్ళు ఎట్లాగే ఫైట్ చేయగలరు. ఓహో, మీ మత మార్పిడికి, లవ్ జిహాద్కి ఈ హిందూ దుర్గా వాహిని యువతులు లొంగడం లేదు. కొండొకచో పక్కవారిని మీరు గేలం వేస్తూ ఉంటే అడ్డుపడుతున్నారు, అందుకని వాళ్ళను ద్వేషిస్తున్నారా? సరే సరే, ఈ ట్రోలింగ్ కేవలం ఆన్లైన్లో ఆగిపోలేదు, అది ఫిజికల్గా కూడా దిగింది. అమ్మ, మీరు చెప్పింది వింటుంటే మాకు బాధగానే ఉంది. అయితే ఆమె మీద ఫిజికల్గా దాడులు చేస్తున్నారు అన్నారు కదా, అది హిందూ దుర్గా వాహిని వాళ్ళేనా? లేకపోతే ఆవిడ చాలా వ్యాసాలు అవి తయారు చేస్తుంటారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చా అంటే తెలియక అడుగుతున్నాను. అవుతారు, అవరా? మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో 4 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. మీరు 24 గంటలు బ్రాహ్మణవాదము, మనువాదము, బ్రాహ్మణుడు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేశాడు, బ్రాహ్మణుడు పాము ఎదురైతే ముందు బ్రాహ్మణుడిని చంపాలి, వాడు అంత ప్రమాదకరం అని మీరు ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉంటే, వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఇల్లు బ్రేక్ చేశారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నకుల్ కూడా నాకు ఫ్రెండ్, అతను ఫిలిం మేకర్, వాళ్ళ సొంత ఇల్లు అది అపార్ట్మెంట్, అందులోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోలేరు కూడా వాళ్ళు. స్లోగా వీళ్ళు దేశద్రోహులు అనే ఒకటి వచ్చిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కొంతమంది వీళ్ళకు వ్యతిరేకులుగా తయారయ్యి ఈ ట్రోల్స్ ఎవరైతే మొహం లేని ట్రోల్స్ ఉంటారో వాళ్ళతోటి సంబంధాల్లోకి వెళ్ళి వీళ్ళ మీద మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే నీ బుర్ర అసలు పనిచేయట్లేదా? నీ పక్కన ఉండి నువ్వు బండబూతులు తిడుతూ ఉంటే ఆ నీతో సఖ్యంగా ఎందుకు ఉండాలి? నిజంగానే నీ అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళు నిన్ను గనక శత్రువులా చూస్తే నన్ను ఎందుకు శత్రువులా చూస్తారు? నేను మీ జోలికి వచ్చానా? మిమ్మల్ని ఏమైనా అన్నానా? మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు అని మీరు ప్రశ్నించాలి. కానీ ఆడవడో మీరు అన్న మాటల అర్థం కొద్దిగా వివరంగా చెప్పాడని ఆడి మీద ద్వేషిస్తున్నారు మీరు. అంటే ఆమె చుట్టూ మేమందరం ఉన్నాం. నిజానికి ఒక సాలిడారిటీ గ్రూప్ ఉంది. ఏంటి? వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, ఈ రెండే నాకు తెలుసు. సాలిడారిటీ గ్రూప్ అని ఒకటి ఉందా? అయితే నేను కూడా ఆ యాప్ వేసుకుంటాను. రోడ్డు మీదకి వస్తే నా పక్కన నడిచేవాడి చేతిలో ఉంది వాటర్ బాటిలా, యాసిడ్ బాటిలా నాకు తెలియదు, కానీ మాకు తెలుస్తుందమ్మా. మీరు 24 గంటలు బ్రాహ్మణవాదము, మనువాదము, పెళ్లి చూసిన బేపనోడే పెళ్లి కూతురికి శోభనం చేశాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే దేశంలోని ప్రతి గ్రామంలో కూడా మీ మనుషులు ఉంటారు కదా, వాళ్లకు అది నరనరాన ఎక్కి ఆ బ్రాహ్మణుల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు. మా తాత ఒక డొక్కు సైకిల్ మీద శివాలయానికి వెళ్ళి ఆ పూజలు ముగించుకొని రాత్రి తాళం వేసిన తర్వాత వస్తాడు. అఫ్కోర్స్ ఆయనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మా తాత భుజం మీద ఒక తువ్వాలు వేసుకుంటాడు, కిందన పంచి కట్టుకుంటాడు, మేడ మీద ఓ జంధ్యం ఉంటుంది. అటువంటి మా తాత ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సైకిల్ మీద వస్తుంటే ఎక్కడి నుంచో రాయి వచ్చి తగిలి ఆయన పడిపోయాడు. అదృష్టం బాగుండి అది ఏ నుదుటి మీదో మొహం మీదో తగలలేదు కాబట్టి బతికిపోయాడు. కానీ 3 రోజులు మంచం మీద ఉన్నాడు. ఏ నేల మీద ఉండవలసిన రాయి అంత స్పీడ్గా వచ్చి మా తాతకి ఎలా తగిలిందా అని మేము ఆ రోజుల్లో బుర్రలు బద్దలు కొట్టుకున్నాం. కానీ సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళ మాటలు వినడం వల్ల మాకు అర్థమైంది, మీరు తయారు చేసిన కుక్కలు, మీరు ద్వేషాన్ని పాలల్లా పోసి పెంచే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్క ఏదో రాయి విసిరి ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది. నేను నిజంగా అమ్మాయికి చెప్పాను, నువ్వు ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ, కనీసం కొంతకాలం మీ ఇద్దరికి మెంటల్గా కావాలి అంటే. ఆహా సూపర్, ఏదో అన్నారం వెళ్ళు, తిరుపతి వెళ్ళు, మీ అక్కీ గారింటికి వెళ్ళు, మీ మామగారింటికి వెళ్ళు, ఇట్లాంటి సలహాలు ఇస్తే ఓహో మళ్ళాంటోళ్లే కదా, సహజమే కదా అనుకుందు. ఏకంగా దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళమంటున్నారా? అది తేలిగ్గా ఏదా లక్షల ఖర్చు అవుద్ది. ఓహో సరే సరే, ఫైనాన్షియల్స్ వేరే ఉంటారు కదా, సరే సరే. మాకు అవకాశం ఉంది కాబట్టి, ప్రివిలేజ్ కాబట్టి మేము వెళ్ళిపో. ఓహో సారీ మేడం, ప్రివిలేజ్డా? ఇంతకీ ఏం ప్రివిలేజ్డ్? మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీ ఇద్దరిని బతకనివ్వరు. మరి ఇదే కదా, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ లెక్కన ఎన్ని లక్షల మందిని చంపేశారంటారు? అంటే రాజకీయంగా విరుద్ధ భావాలు ఉన్నవారిని చంపుతారు అంటున్నారు.
ఇప్పుడు బీజేపీ పదవిలో ఉంది కాబట్టి మీలాంటి కమ్యూనిస్టుని చంపుతారని నువ్వు అంటున్నావు. మరి మీ కమ్యూనిస్టులు వాళ్ళ అనుయాయులు అయిన కాంగ్రెస్ వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు ఎంతమంది బీజేపీ భావజాలం ఉన్న జర్నలిస్టుని చంపారు? మీరే చెప్పాలి. చాలా మంది పరిస్థితి అదే. అవకాశం ఉన్న వాళ్ళు బయటన్నా ఉండి మాట్లాడాలి కదా. వెళ్ళిపోండి అని అమ్మాయికి నేను చాలా చెప్పాను. అమ్మా, మీకు అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోగలరు. మా బ్యామల సంగతి ఏంటి? మా బ్యామల్లో ఏ నెల సంపాదన ఆ నెలలోనే ఖర్చు పెట్టేసుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని ఏ అమలాపురానికో విజయవాడకో పొమ్మంటే పోగలరు. అంతేగాని దేశం విడిచి పొమ్మంటే మీలా పోయే కెపాసిటీ వాళ్ళకి లేదు కదా. మా బ్యామల్ని ఏం చేయమంటావు మరి? నీకు తెలుసు కదా, నువ్వు మాట్లాడితే మనువాదము బ్రాహ్మణవాదము అంటుంటావు. ఇంకొకడేమో పాము బాపనోడు ఎదురైతే ముందు బేపనుని చంపాలి, ఆడంత ప్రమాదకరం అని అంటాడు. అనునిత్యము చిన్న చిన్న పిల్లల మెదడుల్లోకి మీరు అదే ఎక్కిస్తున్నారు కదా. మరి మా సంగతి ఏంటి? ప్రస్తుతానికైతే మీరు మమ్మల్నే దాడి చేస్తున్నారు. మా పని అయిపోతే కనుక మీరు కోమటోళ్ళ మీద పడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా బలవంతులు కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షత్రియుల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మెడలు నరుగుతారు అన్న విషయం మీకు తెలుసు. ఇది వీళ్ళని ఇట్లా ఇట్లా చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది అని వాళ్ళకి అర్థమైన తర్వాత అదే కదా వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు చేస్తున్నది అందుకు, మిమ్మల్ని ఎఫెక్ట్ చేయటం. అవునమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఈ 7-8 ఏళ్లలోనే మాకు అర్థమైంది, అది కూడా సోషల్ మీడియా పుణ్యమా అని. అంతకుముందు మీరు 4 గోళ్ల మధ్య ఏం చేసేవారో అది ఇల్లెక్కి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి మాకు అర్థమయ్యి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. అని జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రజలలో కనీసం 30% మంది మా హిందువుల మీద ద్వేషాన్ని నరనరాన నింపుకొని ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు. కేవలం నా రాజకీయ అభిప్రాయం నచ్చనందుకు. రాజకీయ అభిప్రాయమా అమ్మ? మనువాదము బ్రాహ్మణవాదము ఈ 2 మతవాదాలమ్మా, అవి రాజకీయ భావాలు కావు. ఈ బ్రాహ్మణిక భావజాలం అనేది ఎంత పెరిగిందంటే, ఇదిగో ఇదే ప్రసంగంలో నీ పైత్యాన్ని ఇక్కడ చూపించావు. ఈ బ్రాహ్మణిక భావజాలం అనుకుంటూ మాట్లాడుతున్నావు. మా బ్రాహ్మణుల మీద నీ కడుపులో ఉన్న మంటంతా ఇక్కడ చూపిస్తున్నావు. నీ భక్తులు, నీ చిడతలు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ బ్రాహ్మణుల మీద ద్వేషం పెంచుకునేలా మాట్లాడుతున్నావు, అంతేనా? అసలు నీ మీద ట్రోల్ చేసేవాడు బ్రాహ్మణుడు అని నీకు ఎవరు చెప్పారు? వాడు కానీ నీ కులం గోత్రం అని నీకు చెప్పాడా ఏంటి? నీ బ్రాహ్మణ ద్వేషంతో నిన్ను ట్రోల్ చేసేవాడిని బ్రాహ్మణుడిగా నువ్వు చిత్రీకరించుకుంటున్నావు. అది నీ మానసిక పరిస్థితి. దానికి మేమేం చేయగలం? మన వాళ్ళందరికీ నేను 3.5 కుర్చీల చీర కట్టుకుంటాను, నువ్వు 3 కుర్చీల చీర కట్టుకుంటే నేను నిన్ను సపోర్ట్ చేయను, నువ్వు 4 కట్టుకున్నా నేను సపోర్ట్ చేయను, 3.5 కట్టుకున్న వాళ్ళని మాత్రమే నేను సపోర్ట్ చేస్తాననేది చాలా పెరిగిపోయింది. అరే, మీ భాష చాలా వెరైటీగా ఉంది మేడం. అయితే 3 ఉండాలి, లేకపోతే 4 ఉండాలి. 3.5 కుర్చీళ్ళు ఏంటి మేడం? అరకుర్చీ అంటూ ఉన్నదే. బహుశా చీర సైజు మీటర్లలో చెప్పబోయి కుర్చీళ్ళులో చెప్తున్నట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. బ్రేక్ అయినప్పుడు అది ఇంకొక రకమైన ట్రోలింగ్ నేను చూశాను కదా. తులసి బ్రేక్ అయినప్పుడు, తులసి చందు బ్రేక్ అయితే అందరూ మీరు విక్టిమ్హుడ్ తోటి నువ్వు యూఆర్ ట్రైయింగ్ టు బికమ్ ఫేమస్ అని వాళ్ళు తిట్టారు, మన వాళ్ళు కూడా తిట్టారు. అమ్మో, ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయకండి అమ్మా. ఆవిడ గారు నా మీద పోలీసు కేసు పెట్టారు అని తెలియగానే గడగడలాడిపోయాను. ఏం చేయాలో తెలియక మా బామ్మర్ది ఊరెళ్ళి అక్కడ ఒక వారం రోజులు దాక్కున్నాను. ఆ తర్వాత మా పెద్ద బావ హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. ఒరే రాంబాణం, ప్రస్తుతానికి నిన్ను అరెస్ట్ చెయ్యర్రా, నువ్వు మామూలుగానే రోడ్డు మీద తిరగచ్చంట అని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఒక్కటి నిజమమ్మా, నా మీద పోలీస్ కేసు ఎట్టేసి విక్టిమ్హుడ్ చూపించడం వలన 30,000 సబ్స్క్రిప్షన్ ఉన్న తులసి చంద్ గారు టప్మని 3 లక్షలకి ఎదిగేశారు. మీరు కూడా దాన్ని బాగానే అనలైజ్ చేసినట్టున్నారు కదా. అవును, అడగడం మర్చిపోయాను. మీ సబ్స్క్రిప్షన్ కూడా 30,000 దగ్గరే ఉన్నట్టుంది కదా. కొంపదీసి మీరు కూడా నన్ను టార్గెట్ చేస్తారా ఏంటి? ఏమోలే, అలా టార్గెట్ చేస్తే కనుక మీరు 3 లక్షలకి వెళ్ళిపోతారేమో త్వరగానే. ఉదాహరణకు రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వక్షణ రాశారు, గొప్ప వర్క్. ఇవాళ అందులో మేము 1/10 రాస్తే కూడా బతకం. 1/10 కాదు, 100th కూడా. ఎందుకు రాయాలి నువ్వు? నీకు అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు క్రైస్తవురాలివి, నువ్వు ముస్లిమురాలివి, నువ్వు నాస్తికురాలివి, నువ్వు హేతువాదివి, నువ్వు కమ్యూనిస్టువి, నువ్వు నా శ్రాద్ధం, నా పెండాగోడు, ఏదో ఒకటి. నిన్ను ఎవ్వడు రాముణ్ణి పూజించమని, కొలవమని, ప్రేష్యమని అడగడు. నేను ఆ శ్రీరామచంద్రుడి భక్తుణ్ణి. అణువున నేను ఆయన్నే కొలుస్తాను. అనుక్షణము నేను ఆయన నామాన్నే జపిస్తూ ఉంటాను. ఆయన నా మదిలో ఎప్పుడు అట్లా నిలిచి ఉంటూ ఉంటాడు. దీనివల్ల నీకు సూది కూర్చున్నంత నష్టం ఏమైనా ఉందా? నీకేమన్నా దురద పుడుతుందా? నీకేమన్నా ఇబ్బంది కలిగిందా? లేదు కదా.
మరి నా మనసు క్షోభించేటట్లుగా నువ్వు ఎందుకు అట్లా పుస్తకాలు రాయాలి? ఆ లంగనాయకమ్మ గారు ఆ పుస్తకం రాసిన రోజున ఇక్కడ క్రిస్టియన్లు ఎంతోమంది లేరు, ముస్లింలు కూడా ఎక్కువ లేరు, అలాగే మీ కమ్యూనిస్టులు కూడా లేరు. కానీ ఆ పుస్తకాన్ని చదివింది ఎవరు? మేమే కదా. మేము ఎలా అనుకున్నాము అంటే ఆవిడ దానిని విమర్శిస్తుంది అనుకున్నాము. కానీ ఆవిడ మనసులో పెట్టుకున్న కుళ్ళు కుతంత్రము ఆ తర్వాత తెలిసింది. ఆమె రాసిన పుస్తకం వల్ల అదే నిజము అనుకునే అమాయక హిందువులు ఆ రాముణ్ణి అల్పుడిలా భావించడం మొదలుపెట్టారు. చెప్పు, ఇంతకీ హిందూ గ్రంథాలను అవమానపరుస్తూ రాయాలి అని ఆశపడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఏం ఆశించి అట్లా మాట్లాడుతున్నావు? ఇతర మతాల మత ప్రచారం నిమిత్తమా, లేకపోతే హిందువులను మానసికంగా అవమానపరచడం కోసమా? ఏదో ఒక మోటివ్ లేకుండా ఎవరు ఏ పని చేయరు. లేదు, ఆ రోజు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద ఆయన చెక్ వెనక పంపించాడు ఆయనకి. ఓల్గా గారు రాస్తే ఓల్గా గారిని కూడా ట్రోల్ చేశారు, కాదనట్లేదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ తులసక్కనే నేను ట్రోల్ చేశాను అని నువ్వు తెగగించుకున్నావు. మరి నువ్వు అన్న ఆ పెద్ద ఆయన శ్రీరామచంద్రుడికి విపరీతమైన భక్తుడు. ఆయన లేచింది మొదలు పడుకునేదాకా ఆయన నోట్లో శ్రీరామ అనే నానుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఒక చెక్కు రాసి అలా పాడేసి ఆ శ్రీరాముడిని అవమానపరుస్తూ ఒక బొమ్మ గీయి అని అడిగితే ఆయనకు మండదా? తులసక్కని ట్రోల్ చేస్తే నీకెలా మండిందో శ్రీరాముడిని ట్రోల్ చేస్తే ఆయనకి మండింది. నీకొక్కదానికే మనస్సు ఉందా? నీకొక్కదానికే మనోభావాలు ఉన్నాయా? అటువంటి వ్యక్తికి శ్రీరాముడిని అవమానపరుస్తూ బొమ్మ వెయ్యి అని పంపిన ఆ పురుగుని అనాలి ముందు. కనీసం ఇంగితం, ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఆ చెక్కుని వెనక్కి పంపాడు, దాని మీద జై శ్రీరామ్ అని రాశాడు అనుకుంటూ ఆయనను హేళన చేసిన బోల్గాయో ఎవరో అన్నారు కదా, ఆవిడ కూడా ఒక పురుగు కిందే లెక్క నా దృష్టిలో. ఎదుటివాడి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి మళ్ళా వాడినే దూషిస్తున్నారు అన్నది కాదు. ఇదేదో అనుకోకండి, ఇక్కడ జరుగుతున్నది చాలా దారుణమైన ఏమన్నది దాన్ని దాడి, మూకదాడి. అవునమ్మా, నిజం చెప్పారమ్మా. మీరు ఆ బాపనోడిని టార్గెట్ చేస్తూ ఉంటే ఇది మాది కాదు అని మా హిందువులు అందరం కూడా వదిలేసామమ్మా. కానీ ఆ తర్వాత మాకు అర్థమైందమ్మా, ఇది దాడి, మూకదాడి అని మీరన్నట్టుగానే. ఓ పక్కన పాస్టర్లు, ఒక పక్కన ఇమాములు, ఒక పక్కన కమ్యూనిస్టులు, ఒక పక్కన అంబేద్కరిస్టులు, ఓ పక్కన హేతువాదులు, ఒక పక్కన నాస్తికులు, ఓ పక్కన జార్జ్ సోరోసులు. వీళ్ళందరి దాడి ఆ బాపనోడి మీదే. మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అది బాపనోడి మీద కాదు, మా ధర్మం మీదే వీరు దాడి చేస్తున్నారు. ఆ బాపనోడు అయిపోతే వెనకాల మీ తీరిగ్గా కౌంటౌండ్ కొట్టచ్చు. ఆ తర్వాత ఇంకేముంది, అయిపోయింది. అదే క్షత్రుడి దగ్గరికి వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుంటారు, వాడిని కొట్టడానికి ట్రై చేస్తే వాడు నొరుకుతాడు కాబట్టి అంతే, అయిపోయింది మీ టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నంతా సోషల్ మీడియా వేదికగానే ఇదంతా జరుగుతుంది. మీరు బయట రాస్తే కూడా దాన్ని సోషల్ మీడియాలోనే చేస్తారు ట్రోలింగ్. అవునమ్మా, మా చిన్నప్పుడు అయితే గోడల మీద రాస్తూ ఉండేవారు, చలో వైజాగ్, చలో కర్నూలు, చలో వరంగల్, చలో ఆదిలాబాద్. అది ఏంటో అనుకునేవాళ్ళం అమ్మా. అలా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని కేవలం మీరు తప్ప బయట వాళ్ళు ఎవరు లేని పరిస్థితుల్లో మీరు బేపనోడిని కొట్టాలి, బేపనోడిని ఇలా తిట్టాలి అనుకుంటూ చెబుతూ ఉండేవారు. మాకు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు అదంతా సోషల్ మీడియాలో చేస్తున్నారు. దరిద్రం ఏమిటంటే మీ వాళ్ళ కోసమే మీరు పెట్టుకున్న అవి మాకు కూడా కనబడుతున్నాయి, మేము చూస్తున్నాం, మీ మనసులు అర్థమవుతున్నాయి. అంతా సోషల్ మీడియా ప్రభావం అమ్మ. ట్రోలర్స్ వాళ్ళు, నేను చెప్పాను కదా, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకు. అమ్మ, ఈ గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులు ఉంటాయి అనుకుంటూ మీరు నాకు చాలా హైప్ ఇచ్చేస్తున్నారు. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివైన వాడిని కూడా కాదు. నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి వల్ల నేను ఇలా బయటికి రావాల్సి వచ్చింది. నా మీద అంటే నేను, నా కులము, నా కులంలోని వ్యక్తులు అందరి మీద మీరు దాడి చేస్తున్నారు కాబట్టి నేను ఇలా గళం ఎత్తవలసి వచ్చింది. వాడు టెలిగ్రామ్ గ్రూప్ పెట్టుకుని నేను ఒక ధర్మ పరిరక్షకుని, ఒకటి పేరు మతోన్మాదంపై రామబాణం, ఇంకొకటి ఎవడో ఉంటాడు లలిత్ అని, వాడేంటో ధర్మధ్వజమా కాదు ఇంకేదో వాడు ఉంటాడు. వీళ్ళందరి పని ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు కొంచెం లిబరల్గా మాట్లాడుతున్నారు. లిబరల్గా కాదమ్మా, ద్వేషంతో. మీరు దానిని లిబరల్ అంటారేమో కానీ మా భాషలో ద్వేషమే అంటారమ్మా. మీరు మమ్మల్ని టార్గెట్ చేయకపోతే మాతో మీకేం పని అమ్మా? ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎవరి మీదైనా నేను మాట్లాడానా? నా ఛానల్లో 1000కు పైగా వీడియోలు ఉన్నాయి. ఒక్కటి కూడా నాకుగా నేను చేసింది కాదు. ఎవడైతే నా ధర్మాన్ని దూషిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతున్నాడో వాడికి రిప్లైగా మాత్రమే అవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా ధర్మం గురించి, నా కులం గురించి నీలా మాట్లాడిన వాళ్లే. నువ్వు ఒక్కదానివే నా టార్గెట్ అని నువ్వు ఆనందపెడితే నేనేం చేయలేను. నిజానికి ఇక్కడ టార్గెట్ అన్న పదమే వాడకూడదు, నేను ప్రశ్నిస్తున్నాను అంతే. కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు.
వీళ్ళందరివి ఆ గ్రూప్స్లో పడేసి పొద్దున్నే వెళ్ళి వాళ్ళంతా చూడండి, ఇదే వాళ్ళు వాడే మాట. ఇంకా వాళ్ళు వస్తారు మూక, ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో వేలల్లో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కూడా ఇంతకుముందు తాను చెప్పినట్టుగా ఒకప్పుడు ఒంటరి కానీ ఇప్పుడు ఒంటరి కాదు, వాళ్ళందరూ మూకలుగా తయారయ్యారు. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? మీరైతే ఎప్పుడూ ఒంటరి కాదు, మీరు ఎప్పుడూ మూకమ్ముడిగానే ఉన్నారు. 70 ఏళ్ళగా యూ పీపుల్ ఆర్ డ్రైవెన్ బై ఏ సింగిల్ పవర్. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడూ కూటమిగానే ఉన్నారు. మేము ఈ మధ్యన అర్థం చేసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయాలు పెంచుకుంటున్నాం, అంతేగాని ఇక్కడేమీ కూటములేమీ లేవు. అక్కడ కొంతమంది చాలా బూతులు మాట్లాడతారు. నేను చూశాను ఒకసారి ఆ గ్రూప్ చూసినప్పుడు, చాలా సయంగా మాట్లాడతారు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మ పరిరక్షకుడు వాటిని ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ కొంత క్లారిటీ ఇవ్వాలమ్మా. ఈ మధ్యన ఒక బొగడాగాడు కూడా నా మీద ఇటువంటి కామెడీయే చేశాడు. యూట్యూబ్ కామెంట్లలో బూతులు తిడితే గనక దానికి కూడా నేను హార్ట్ సింబల్ ఇస్తున్నాను అని ఏడ్చాడు. మ్యాటర్ ఏంటంటే వాడు బూతులు తిట్టాడనో నన్ను పొగిడాడనో నేను హార్ట్ సింబల్ ఇవ్వను. వాడు నా ఛానల్లోకి వచ్చి ఒక కామెంట్ పెట్టినందుకు గాను వాడికి థ్యాంక్స్ చెప్తూ హార్ట్ సింబల్ ఇస్తున్నాను. కావాలంటే చూసుకోండి, వాడు అక్కడ నన్ను తిట్టినా సరే నేను వాడికి హార్ట్ సింబల్ ఇస్తాను. అది చూసి మేము వాళ్ళని ఏదో ప్రోత్సహిస్తున్నాము అని మీరు అనుకుంటే నేనేం చేయమంటారు? లవ్ సింబల్స్ పెడతారు. సారీ మేడం, మీరు కూడా ఇదే మాట అంటారని తెలియక దీనికి ఎక్స్ప్లెనేషన్ ముందే ఇచ్చేశాను. ఇది ఒక కుసంస్కారమైన పద్ధతి అనేది వాళ్ళకి అసలు ఎక్కడ రాదు. అవును మేడం, నేను కూడా మీ నుంచి అదే ఆశిస్తున్నాను. ఇక మీదటైనా సరే మీరు బ్రాహ్మణవాదము మనువాదము అంటూ మమ్మల్ని తిట్టకుండా ఉంటారు అని నేను ఆశిస్తాను. దిస్ ఇస్ యాక్సెప్టెడ్ బిహేవియర్ అనే ఒక అంగీకారం వస్తుంది. దాంతో వాళ్ళు వచ్చి మాట్లాడతారు మన దగ్గర. వాళ్ళు చాలాసార్లు నాకు ఆశ, ఎట్లా అనగలుగుతారు? నా ముక్కు తెలీదు, మొహం సరే చూస్తారనుకోండి, పరిచయం కూడా లేదు, జస్ట్ రాజకీయంగా భిన్నాభిప్రాయం ఉంటే నువ్వు రాజకీయాలు మాట్లాడరు. నాకు అదే ఆశ్చర్యం. మీకు అందరూ బ్రాహ్మణులు తెలియదు, అందరూ కామటోళ్ళు తెలియదు, అందరూ హిందువులు తెలియదు, కానీ హిందూ ద్వేషాన్ని అనుక్షణము ఎట్లా ప్రోధి చేస్తూ ఉంటారు మీరు? నాకు అది ఆలోచిస్తుంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ పెద్దవాళ్ళు మీ మనసుల్లో హిందూ ద్వేషాన్ని అంతగా బాగా ఎలా నాటగలిగారా అని. ఉత్త బూతులు నేను అందులో కొన్ని రాశాను. నేను చాలా చెప్పను కూడా చెప్పలేను, ఎందుకంటే చెప్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అవునమ్మా, నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది చెప్పకూడదు అని. కానీ చిన్నప్పటి నుంచి నా మొహం మీదే పదే అనేక సార్లు ఆ మాట అన్నారు కాబట్టి, మీరు కూడా దాన్ని ప్రోత్సహించారు కాబట్టి ఇక్కడ చెప్పవలసి వస్తుంది. నా చిన్నప్పుడే ఒక ఘటన, మేము ఒంటి మీద చొక్కాలు లేకుండా జారిపోతున్న చెడ్డీల మీదకి మొలతాళ్ళు లాక్కొని ఆడుకుంటున్నాం. ఆ టైంలో అందరం వెళ్ళి ఆ కాలువ దగ్గర యూరినల్ పోసుకుంటున్నాము. ఆ ఎదురుగా ఉన్న కాలువ అవతల ఉన్న గోడ మీద పేర్లు రాస్తున్నాము, అదేనమ్మా యూరిన్తో. ఆ టైంలో నా పక్కన ఉన్నవాడు ఒక మాట అన్నాడు, రే పూర్వం బేపనోడు పెళ్లి చేసిన తర్వాత ఆడే శోభనం చేసేవాడంట్రా అని. పెళ్ళంటే ఏంటో తెలియదు అప్పటికి, శోభనం అంటే అసలు తెలియదు. ఆ టైంలోనే ఆ మాట నా మెదడులోకి చొప్పించారు. అప్పట్లోనే మా క్లాసులో ఉన్న బాపనోడి మీద నాకు ద్వేషం పెరిగింది కూడాను. అమ్మ, ఒకడి మామ్మలందరూ బాపనోళ్లతో పడుకున్నారు అన్నది మీకు బూతుగా కనపడలేదు కదమ్మా? మనువాదం అమ్మ. నేను ఇంత చెప్పిన తర్వాత నా మనసులో మాట మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీరు మాటికి బ్రాహ్మణిజము మనువాదము ఇటువంటి మాటలు మాట్లాడకండి, మమ్మల్ని అవమానపరచడానికి ట్రై చేయకండి. మీరు చక్కటి జర్నలిస్టు, మీ జర్నలిజం కార్యక్రమాలు అన్నీ చేసుకోండి. మీరు మమ్మల్ని అవమానపరచకుండా మీ పని చేసుకున్నంత వరకు మాకు ఇబ్బంది లేదు. ఆ రాజకీయ విశ్లేషణల్లో కూడా మీరు మతం ఆధారంగా, హిందూ మతం ఆధారంగా ఆ రాజకీయ నాయకుల్ని అవమానపరచడానికి ట్రై చేసినా, హీనంగా మాట్లాడినా మేము ప్రశ్నిస్తాం. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానే కానీ మిమ్మల్ని అవమానపరచట్లేదు, కామెడీ కూడా చేయట్లేదు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.